గురుగారు, ఈ వారం తులారాశి వారికి ఎలా ఉందంటారు? ఈ వారం చాలా సానుకూలవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మేము అనవసరముగా సమయము వెచ్చించినామే అని అనుకునేటువంటి చోట వృధా కాదు మీ యొక్క శ్రమ. తప్పకుండా దానికి తగినటువంటి ఫలితాన్ని మీరు పొందుతారు. 1-2 సార్లు ఆలోచనలు చేసి అడుగులు వేయటం అనేటువంటిది జరుగుతుంది. బంధువుల యొక్క రాక అనేటువంటిది ఆనందాన్ని కలిగిస్తుంది. కొంత డబ్బు ఖర్చు కావటం అనేటువంటిది సాధారణముగా సహజం. అయితే దానికి తగినంత మళ్ళీ ఎలా సంపాదించాలి ఏమిటి అనేటువంటి ఆలోచనలతో కొత్త మార్గాల వైపు మీరు వెళ్ళటము, తద్వారా మీరు కొంతమందికి కొత్త వాళ్లకు పరిచయం కావటము, కొత్త ప్రయత్నాలు చేసుకుని వాళ్లకు కొత్త వరడి సృష్టించి ఆ విధముగా ఆ వరవడిలో మీరు ముందుకు వెళ్ళటం అనేటువంటిది విజయం కలుగుతుంది. కొత్త వాళ్ళ యొక్క పరిచయం వలన లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా అనుకూలవంతముగా ఉంటుంది. ఆకస్మికముగా ఈ వారము కొంత ధనాన్ని అనేటువంటిది మీరు ఏదో ఒక రకముగా చూడడము కానీ పొందడము కానీ, లేదా గతములో మీకు ఇవ్వవలసినటువంటి డబ్బులు ఏదైనా ఉంటే పిలిచి ఇవ్వడం అనేటువంటిది కూడా జరుగుతుంది. మీరు తీసుకుంటారు వెళ్ళి. సామాన్యముగా ఎవరిని దూరం చేసుకోకూడదు అనేటువంటి భావనతో ముందుకు వెళతారు. తప్పకుండా అన్ని రకాల యోగాలు మీకు ఉన్నాయి. భూముల వలన బాగా కలిసొచ్చేటువంటి విధానము కనపడుతూ ఉన్నది. ఈ వారము తప్పకుండా జాగ్రత్తగా అడుగులు వేయండి, మేలు జరుగుతుంది గాక. గురుగారు, ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది? తులారాశి వాళ్ళు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి, మేలు జరగాలి అని అనుకునేటువంటి వాళ్ళు ఈ వారము అమ్మవారిని ఆరాధించండి. లలితాంబికాదేవిని కానీ లక్ష్మీదేవిని కానీ ఆరాధించండి ఎక్కువగా. తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది గాక.